హలో వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. మొత్తం 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రీవియస్గా 18th జూన్ 2026లో జరిగినటువంటి పేపర్లోని మ్యాథ్స్ పేపర్లోని ఇంగ్లీష్ క్వశ్చన్స్ పేపర్ 2 అండి. ఇది మ్యాథ్స్ ఆర్ సైన్స్ పేపర్ 2 క్వశ్చన్ పేపర్ మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటివి. ఇవి 30 క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారనేది చూద్దాము. మనకి 26 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి అయితే ఇస్తున్నారు. 30 క్వశ్చన్స్ ఇక మిగతా 4 క్వశ్చన్స్ అనేది మెథడాలజీ నుంచి రావడమే జరుగుతుంది. మెయిన్ మీకు ఇంగ్లీష్ పేపర్ అనేది ఇంగ్లీషు మీరు ఎవరైతే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కామన్ అందరికీ. మీరు పేపర్ 1 రాస్తున్న వాళ్ళైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పేపర్ 2 రాస్తున్న వాళ్ళైనా మ్యాథ్స్, సైన్స్ వాళ్ళైనా అదేవిధంగా సోషల్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ పేరుని ప్రాక్టీస్ అయితే చేయండి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాసే వాళ్ళు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ బిట్స్ అనేది ఎక్కువగా కంటెంట్ నుంచి అయితే వస్తాయండి. మీకు కంటెంట్ అనేది గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ గ్రామర్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, ఇంగ్లీష్ అనేది మీరు 30కి 30 మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఇక మా టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్ అనేది అందించడమే జరుగుతుంది. మీరు బీఈడి నుంచి ప్లస్ టెట్, డిఎస్సికి సంబంధించినవి ప్లస్ సెట్ నెట్కి సంబంధించినవి ఎవ్రీ అప్డేట్ అనేది జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మాకు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్లో కూడా మీరు ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఛానల్లో ఏపీ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాము. ఇందులో తెలంగాణకు సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఒక కాంప్రిహెన్షన్ అయితే ఇచ్చారు. ఈ కాంప్రిహెన్షన్లో మీరు క్వశ్చన్స్ అనేది మొత్తం కాంప్రిహెన్షన్ అనేది ఫస్ట్గా చదవండి. చదివి మీకు ఇంపార్టెంట్ అన్న పాయింట్లు అనేది ఇట్లా అండర్లైన్ అయితే చేసుకోండి. చూసుకొని మీరు తర్వాత క్వశ్చన్స్ అనేది చదువుకోండి. అప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. మొత్తం చదవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదువుకొని తర్వాత దాంట్లోకి అయితే వెళ్ళిపోతారు. అలా కూడా చేయండి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో ఆ కంఫర్టబుల్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. యాజ్ ఫర్ ద ప్యాసేజ్ టెనెగర్స్ స్టంటెడ్ పర్సనాలిటీస్ వెల్ అనేది అయితే ఇచ్చారు కదా. మీరు ప్యాసేజ్ చదవండి, క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసుకోండి. నేను అదంతా చదవాలి అంటే మాకు టైం పడుతుంది కాబట్టి నేను క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్తాను. కొన్ని గ్రామర్ పాయింట్స్ అనేది మీకు ఇక్కడ చెప్తాను, చూసుకోండి. మీరు ఏంటంటే పేపర్ అనేది మనకి ఉండాలి ఛానల్లో అనేది అయితే నేను పెట్టాను. మనకి వెబ్సైట్లో అనేది ఎప్పుడు ఈ పేపర్ అనేది ఉంచరండి, తర్వాత తీసేస్తూ ఉంటారు. మీకు రేపు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి నెక్స్ట్ టైం రాసే వాళ్ళకి పేపర్ అనేది యూజ్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద వర్డ్ ఆఫ్ ది ప్యాసేజ్ విచ్ మీనింగ్ ఆఫ్ ద ఎండాంజర్ ఆఫ్ ఇంఫీరియల్ అనేది అయితే ఇచ్చారు. ఇక మనకి కరెక్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఫిల్ చేయమని అయితే చెప్తున్నారు. హర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి ఇచ్చారు. ద కాన్ఫరెన్స్ విల్ టేక్ ప్లేస్ డాష్ 21st and 23rd ఆఫ్ దిస్ మంత్ అనేది ఇది ఇచ్చారు కదా. బిట్వీన్ అండ్ ఎండ్ అనేది వస్తుంది. మై ఫాదర్ హ్యాస్ మెనీ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ మీన్స్ ఏంటనే మీనింగ్ అనేది అడుగుతున్నారు. కంప్లీట్ ద సెంటెన్స్ కరెక్ట్ అడిగారు. హీ వాజ్ బోర్న్ బ్లెండ్ అండ్ సో హీస్ బ్లెండ్నెస్ ఈజ్ కంజెంటీల్ అనేది ఆప్షన్. వీ వెంట్ డాష్ హెల్ప్ ఆఫ్ డాష్ ఫ్యూ వాలంటీర్స్ అండ్ కంప్లీట్ ద టాస్క్. వాలంటీర్స్ టు కంప్లీట్ ద టాస్క్. ద ఏ సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ అనేది మీరు ఇక్కడ చేయమంటున్నారు. సిబిడిఏ ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ నాట్ డూ ఇట్ వర్. ఇక మనకి ఎర్రర్ గివెన్ సెంటెన్స్ అనేది ఇచ్చారు. ఎర్రర్ అనేది మనకి యువర్ అనేది ఎర్రర్. మదర్ ఐ ఆమ్ హంగ్రీ అనేది అయితే ఇచ్చారు. ద గర్ల్ సెడ్ మదర్ ఐ ఆమ్ హంగ్రీ రిపోర్టెడ్ స్పీచ్.
ద గర్ల్ టోల్డ్, సెడ్ అని వచ్చినప్పుడు టోల్డ్ హర్ మదర్ దట్ షీ వాజ్ హంగ్రీ. ద కార్ డ్రైవ్ నీడ్ నాట్ పే ఎనీ ఫైన్. కరెక్ట్ ద ఆప్షన్. నీడ్ హీ, సిమిలర్ మీనింగ్ అయితే అడుగుతున్నారు. నో వన్ టోల్ మీ అబౌట్ ద ఇన్సిడెంట్. ఐ వాజ్ నాట్ టోల్డ్ అబౌట్ ద ఇన్సిడెంట్. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్. ఇది మనకి సింప్లీ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఉన్నాయి కదా, దేని నుంచి అయితే క్వశ్చన్ అడతారు. ఇండియా స్టాండ్స్ ఫర్ పీస్. ఇట్ షుడ్ బి నౌన్ టు ఎవ్రీబడి. ఇండియా స్టాండ్స్ ఫర్ పీస్ అండ్ ఇట్ షుడ్ బి నౌన్ టు ఎవ్రీబడి. Reading is a good habit. Choose the sentence which conveys the similar meaning. To read is a good habit. Initially, the boy has developed a version towards moves, but now he enjoys watching movies. Choose the meaning of the aversion. Dislike. Grammatically correct sentence. She is to retry this year. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది ఇచ్చారు. బిసైడ్స్ ఆఫ్ బీయింగ్ పార్టీ షీ ఈజ్ క్లవర్. ప్రిట్టి క్లవర్. షీ ఈజ్ నాట్ ఓన్లీ ప్రిట్టి బట్ ఆల్సో క్లవర్. యాంటోనియం అయితే అడిగారు. వెర్టెల్. ఒక యాంటోనియం ఒక సినోనియం అనేది కంపల్సరీగా అయితే వస్తుందండి. ఐడెంటిఫై ద బిలీఫ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రాక్టీషనర్ అనేది అయితే ఇచ్చారు కదా ఇక్కడ. ఈ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ 4 బిట్స్ అనేవి. ఇక ఇంతటితో అయితే మనకి 30 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. మొత్తము 30 క్వశ్చన్స్. ఇందులో మీకు ఎక్కువగా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇచ్చారు కాబట్టి గ్రామర్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు స్పెల్లింగ్ ఎర్రర్ ఇచ్చారు, ఒక యాంటోనియము, కంజంక్షన్ ఇచ్చారు, క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఒక పారాగ్రాఫ్ ఎక్కువగా మీరు స్కోర్ చేసుకోవాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మీ 5కి 5 అనేది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మొత్తం ఓవరాల్గా పేపర్ అనేది ప్లేలిస్ట్లో మీకు అప్లోడ్ చేస్తాను. ప్లేలిస్ట్లో మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.